దంచవే మేనత్త కూతురా ఆవాకాయతో దంచవే మేనత్త కూతురా. వాడే శిరీష మేనమావ కొడుకు. వాడితోనే శిరీష పెళ్లి ఫిక్స్ అయింది. హాయ్ గిరి. హలో బామ్మ గిరిగిరిగిమ్మ తరతమ్మ నీ పేరమ్మ. ఎలా ఉన్నావమ్మా? ఫైన్ ఫైన్. బై వీళ్ళందరూ మన శిరీషకి ఫ్రెండ్స్. హలో హలో, మీరు జాడీలు అమ్ముతారండి? జాడీలు బాడీలు అమ్మే కర్మ నాకేంటి? నా సిరి కోసం అరిసెలు ఆవకాయ పచ్చడి తెచ్చాను. సారీరా, శిరీష పచ్చళ్ళు తినే పరిస్థితిలో లేదు. ఏమైంది బామ్మ నా సిరికి? మీకు నిజం చెప్తే షాక్ అవుతారు. ఇది షాక్ ప్రూఫ్ బాడీ అండి, ఏమీ కాదు, చెప్పండి. వద్దులేరా, నిజం చెబితే నువ్వు కోపంతో మండిపోతావు. అయ్యో, ఎండిపోయి మండిపోయి ఆ తర్వాత బూడిదైపోవడానికి నేను కట్టెను కానమ్మా. చెప్పమ్మా బామ్మ. మన శిరీష వంశీ అనే ఒక స్మార్ట్ గైతో. వంశీ అనే స్మార్ట్ గైతో? చూసారా చెప్పకముందే మీ కోపం వచ్చింది. దీన్ని మీరు కోపం అంటారా? మా ఏరియాలో సంతోషం అంటారు. చూడు బాబు నాము, నీ కాబోయే పెళ్ళం శిరీష వంశీ అనే కుర్రాడి లవ్ లో పడింది. నీ బరువెంతో చెప్పనా? 55 కిలోలు. నా బరువెంతో చెప్పు. బరువులు చూసుకోవడానికి వెయిట్ మిషన్లు ఉంటాయి బాబు. గుళ్ళో పడుకుంటే మోక్షం వస్తుంది, వాడి ఒళ్ళో పడుకుంటే కడుపు వస్తుంది. నీకేది కావాలి శిరీష? ఎవరు? నేను జహాపన, మీ శత్రురాజ్య సేనాధిపతిని. ఏరా పూర్వ జన్మలు పడమటి కనుమలని మా శిరీషను మోసం చేస్తావా? నా కాబోయే పెళ్ళాన్ని పట్టుకుని క్రీషాలో అనార్వి రోగారు అని చెబితే నమ్మడానికి నేనేమన్నా అనుకున్నావా? మస్తాన్ బలి, ఈ జన్మలో కూడా మమ్మల్ని విడదీయడానికి మళ్ళీ మాతో పాటే పుట్టావరా బద్మాష్? అతను ఎవరనుకున్నావు? మా బావ గిరి. అది ఈ జన్మలో కావచ్చు, కానీ ఆ జన్మలో వీడు మా అంతఃపురంలో ఖోజాగా ఉండేవాడు. ఖోజానా? ఖోజా అంటే మాట బాబు. మా తండ్రికి చాడీలు చెప్పి మనల్ని విడదీసింది ఈ ఖోజాగాడి. వీడిని బతకనియకూడదు. నేను ఖోజాని కాదండి. పోయిన జన్మలో అయినా తండ్రిని తింటాను, కాకపోతే మళ్ళీ ఎందుకు పుట్టావయ్యా? పొరపాటున పుట్టానమ్మా, నన్ను వదిలేని జహాపన. అయ్యో అయ్యో, అమ్మా శిరీష కొడితే కొట్టాడు కానీ చంపొద్దని చెప్పమ్మా. అబ్బా అబ్బా పారిపోతాడు. నాన్న ఇదిగో ఆమ్లెట్ తిను. చిచ్చి, నా చాక్లెట్ కావాలి. కాసేపు ఆగితే కట్లెట్ అంటావు. నా కోపం వచ్చిందంటే కుక్క బిస్కెట్లు పెడతాను. లాగించాయి. సరే, నీకొక్క ముక్క కూడా పెట్టకుండా మొత్తం నేనే తినేస్తాను. అల్లరి చేస్తుందా? ఏవో ఆత్మాలని శబ్దాలు వినిపిస్తేను. వినిపించబెట్టి అవే ఏంటి ఏంటంటారేంటండి? యాపిల్ నేను దొంగ పోలీసు ఆట ఆడుతుంటాను. అంతేనంటావా? అంతే. నాకెందుకు నా బుద్ధి కావట్లేదు. వెనకటి నీలాగే పనివాడొకడు చెప్పడానికి సిగ్గుపడి చెయ్యి కాడు పోగొట్టుకున్నాడు. అదేలాగండి పాపం. యాపిల్ అల్లరి తట్టుకోలేక మందలించిపోయాడు. దాంతో ఆ పిల్ల రెచ్చిపోయి ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను ఊసుకొలిపోయింది. అసలే అది సీమ కుక్క కదా, చెడగరిచింది. కొన్నాళ్ళకి సెప్టిక్ అయితే చెయ్యి కాలు తీశారు. మరి ఆ తర్వాత కుక్కకేమైంది? ఆ తర్వాత అదిపోయింది. కొట్టి చంపేశారా? ఆ యాపిల్కే కోపం వచ్చి ఆ కుక్క మీద చెవు పట్టుకుని కసుక్కుని కొరికింది. అంతే, దాంతో అది పోయింది. ఆ తర్వాత నీ ఇష్టం. అయితే యాపిల్ మంచి పిల్ల కాదంటారా? మంచిది కాదంటే అమ్మో, ఐస్ క్రీము. అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకంటే మన ఇంటి సంగతులు బయట వాళ్ళకి తెలియకూడదు కదా. యాపిల్ చాలా మంచి పిల్ల కదా. కాదు కదా. యాపిల్ అసలు అలరే చేయదుగా. మరి చేస్తుందిగా. మరి చేయదులే. చేస్తుంది. యాపిల్ యాపిల్ నా మాట విను. యాపిల్. అయ్యో, యాపిల్ యాపిల్ ఇగో చెప్పే.
అబ్బా, మీ గోడ ఏంటండి మధ్యలో? మళ్ళీ అట్లాలని శబ్దాలు వినిపిస్తున్నాయి ఇదిగో, లోపల యాపిల్ నేను క్రికెట్ ఆడుతున్నాం. ఇప్పుడే 2 సిక్సర్లు కొట్టింది. అంతేనంటావా? అంతే. అయితే సరే చూడు, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే మటుకు మొహమాల పడు కూడా నాతో చెప్పు, నేను తీసుకెళ్తా. ఆగండి, మంచి ఐడియా వచ్చిందండి. ఐడియానా? ఏమిటది? ఏ ఐడియా అంటారేంటండి? మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి, ఆ. దాన్ని ఎవరి చేతన కురిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి, మ్. ఏమవుద్దండి? ఏమవుతుందంటావు? ఏమవుద్దంటారంటండి, డబుల్ వర్క్ వల్ల 2 ఇళ్ళకి కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి, అందులో 30% మిగిలిపోద్దండి. ఒకే మేస్త్రి ఒకే కూలండి, 2 ఇళ్ళు 2 పొలండి. కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి, అందులో కొంచెం లాభం మిగులుద్దండి. ఏమంటే మళ్ళీ మనమాట అండి, వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిల్చేసి మనకు తొక్కేస్తానండి. మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి. ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి. నేనున్నానండి, నేను చూసుకుంటాను కదండి. ఆ ఏమండి? ఎక్కడికి? చెప్తానండి. అయ్యో మిమ్మల్ని, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? ఏమిటండి ఇక్కడ తీసుకొచ్చారు? సినిమాలో లాగా రేప్ సీన్ పెడదామనా? విరిగిపోతాయి. చచ్చా, నేను అలాంటి వాడిని కానండి. మరి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి? చెప్తానండి. చూడండి, ఇది నా స్థలం, పక్కన ఉన్నది మీ స్థలం. అంటే మీరు కొనాల్సింది. రేటు కూడా ఎక్కువ లేదు, 1,00,000 రూపాయలే. ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మొదలెట్టామనుకోండి, సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఎంచక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. ఏమంటారు? ఓ ఇంటివాడవడం అంటే ఇల్లు కట్టడం మీ ఉద్దేశం? అవును. ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా? అంటే మీ ప్రాబ్లం అది కదా? కాదు, నాది పెళ్లి ప్రాబ్లం. అదేంటండి, ఓ ఇంటి దానికి కావాలన్నారుగా? ఆడపిల్ల ఓ ఇంటిదాని కావాలి అంటే అర్థం ఏమిటండి? ఓ గాడ్, నేను ఆ రూట్లో వెళ్ళలేదండి. అయితే మీరు డబ్బు దాచుకునేది పెళ్లి కోసమా? అవునండి, నా అనేవాళ్ళు లేని అనాథని. నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను. ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి చూపులు, అర్జెంటుగా వెళ్ళాలి. హాస్టల్ దగ్గర దించండి. 5 రూపాయలు అవుతుంది. హ? ఏమండి? నా సైకిల్ ఇచ్చేసానండి. రే, హలో. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తా, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తా, నేను చస్తే వదలను. చెయ్యదులు చంపేస్తా, కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మరి ఏదైనా చేయదులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరి పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. ఇదిగో కాంత గారు, మీకే చెప్పేది. కాంత గారు, కాంత గారు, మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు, ఆయన మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ 2వ తోడ మీద కూడా వాతెడతావు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మగుణ్ణే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్